ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు సెప్టెంబర్ 2, 2025 మంగళవారం. ఈరోజు మార్కెట్ ఏం జరిగింది, ఎలా క్లోజ్ అయింది అనే దాని మీద విశ్లేషణ. ఈరోజు మార్కెట్ మాత్రం పాజిటివ్లోనే ఓపెన్ అవ్వటం జరిగింది. మంగళవారం అంటే నిన్న బాగా మార్కెట్లు పెరిగినాయి, కానీ ఈరోజు ఓపెన్ అయింది, నిలబడలేకపోయింది క్లోజింగ్లో. ఎందుకు జరిగిందో చూద్దాం. ఇక్కడ ఇవాళ 206.61 పాయింట్లు ఫాల్, కానీ ఏవైతే 30 కంపెనీలు బీఎస్సీ సెన్సెక్స్ ఉంటాయో 15 ప్లస్ 15 మైనస్, అంటే ఫ్లాట్గా ఉన్నట్టు, కానీ మైనస్లో క్లోజ్ అయింది. ఇది ఈరోజు మనం బీఎస్సీ సెన్సెక్స్ కనుక మీరు చూస్తే 80,761 పాయింట్లు హైలో ఉండటం జరిగింది. 80,008 పాయింట్లు లోలో, చివరికి 80,157 పాయింట్లు తోటి క్లోజ్ అయింది. అంటే 80,761, 80,157, అంటే సుమారుగా ఒక 600 పాయింట్లు హై నుంచి లోలో క్లోజ్ అవటం, అంటే మైనస్లో క్లోజ్ అవటం. ఓపెనింగ్ మరి అంత స్ట్రాంగ్ ఉన్నది, మరి మైనస్ ఎందుకు అవటం? మెయిన్ రీజన్లో ఒక 3-4 ఉన్నాయి. ఒక రీజన్ ఏంటిది అంటే సెటిల్మెంట్లు ఏవైతే ఉన్నాయో అది మంగళవారానికి మార్చడం జరిగింది. ఏది ఎన్ఎస్సి ఏదైతే ఉందో, అంతకుముందు బీఎస్సీ మంగళవారం ఉండేది, ఎన్ఎస్సి మార్చడం జరిగింది మంగళవారం ఈ రోజు నుంచి. ఎందుకు అంటే ఒకప్పుడు అంతకుముందు అదే ఉండేది, ఏఎల్బిఎం అనేది ఎఫ్&ఓ క్లోజింగ్ ఏదైతే ఉందో మంగళవారమే జరిగేది అప్పట్లో. అది మళ్ళీ ఇప్పుడు రిపీట్ అయింది. మధ్యలో మంగళవారానికి బీఎస్సీని చేయడం జరిగింది, ఇప్పుడు మళ్ళీ ఎన్ఎస్సి మళ్ళీ మామూలు రావడం జరిగింది. అదొక రీజన్. రెండోది ఏంటిది, ఇవాళ మంగళవారం నిన్న బాగా పెరిగింది కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ కూడా అంటారు ఒకటి. ఇక మూడోది ఏంటిది, వరల్డ్ మార్కెట్లు అన్నీ మామూలుగానే ఉన్నాయి, అవి ఫాల్ అయి ఉన్నాయి, కానీ మన మార్కెట్లు పొద్దున్నే ఓపెనింగ్ నిన్న పెంచారు కాబట్టి ఇవాళ కూడా పాజిటివ్లో ఓపెన్ చేసి అది జరిగిందనమాట. అంటే ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అన్నట్టు. ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. మంత్లీ ఏదైతే వీక్లీలు ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో, అది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉందో దాన్ని చేంజ్ చేయటం ఒకటి. ఇవన్నీ రీజన్లు. అంటే వరల్డ్ మార్కెట్లు ఫాల్ ఉన్నా కానీ మంది పెరిగింది కాబట్టి క్లోజింగ్లో మళ్ళీ క్లోజ్ చేసింది. మళ్ళీ రేపు బుధవారం వచ్చేటప్పటికి మళ్ళీ ఏదైతే నిఫ్టీ ఉందో మళ్ళీ వీక్లీ ఓపెనింగ్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా మళ్ళీ తీసుకుపోతారు. ఇప్పుడు ఈ బీఎస్సీ సెన్సెక్స్లో ఉంది. మనం ఎన్ఎస్సి వెబ్సైట్లోకి వెళ్తే ఎన్ఎస్సి వెబ్సైట్లో మనం ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ చూస్తే ఇక్కడ మనకి 2180 అడ్వాన్సెస్ ఉన్నాయి, 750 డిక్లైన్స్. అంటే ఏంది, మార్కెట్ సెన్సెక్స్ మైనస్ ఉంది కానీ షేర్లు పాజిటివ్లో ఎక్కువ ఉన్నాయి. అంటే ఏంది, 2180 పాజిటివ్లో ఉన్నాయి, డిక్లైన్స్. అంటే మార్కెట్ స్ట్రాంగ్గా ఉందని అర్థం. అయితే సెన్సెక్స్లో ఏవైతే ఉంటాయో ఆ 30 షేర్లో 50 షేర్లో దాంట్లో ఎక్కువ శాతం పడేటప్పటికి మార్కెట్ మైనస్లో చూపించడం జరుగుతుంది. ఎక్కడి నుంచి ఫాలో అవ్వడం జరిగింది అంటే మధ్యాహ్నము 1 గంట నుంచి స్టార్ట్ అయింది, పడటం మొదలుపెట్టింది. మనం బీఎస్సీ చూసినా ఎన్ఎస్సీ చూసినా కరెక్ట్గా ఆ 1 గంటకి ఆ నుంచి 12:59 1 o'clock నుంచి కంటిన్యూగా దిగటం మొదలుపెట్టింది. అంటే ఏమవుతుంది, ఉదయం 9ంటికి ఏదైతే ప్రీ ఓపెన్ ఉందో అక్కడ స్ట్రాంగ్ చూపిస్తుంది. అంటే 9:15కి స్ట్రాంగ్లో ఓపెన్ అయినా కూడా 12:30కి యూరోప్ మార్కెట్లు ఓపెన్ అవుతాయి. 1 గంట నుంచి మన మార్కెట్లు ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఇకపోతే సెక్టార్ విషయంలో వచ్చేటప్పటికి ఇక్కడ మనం సెక్టార్లు కన్జ్యూమర్ గూడ్స్ ఏదైతే జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ నడుస్తుంది, ఈ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ తోటి కన్జ్యూమర్ గూడ్స్ బాగా పెరగడం జరిగింది. కన్జ్యూమర్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఎఫ్ఎంసీజీ అంటాం, ఎఫ్ఎంసీజీలో ఏవైతే ఉన్నాయో ఆ షేర్లన్నీ అంటే ఏంటి, డాబరు, యూబీఎల్, ఇమామి, టాటా కన్జ్యూమర్, కోల్గేట్ పామోలివ్, నెస్లే, గోడ్రేజ్, ఇవన్నీ కూడా మ్యార్కో, రాడ్కో, హిందుస్థాన్ యూనిలివర్ అవి పెరగడం జరిగింది. బాగా పడ్డాయి ఏంటి అంటే ప్రైవేట్ బ్యాంకులు. ఈ ప్రైవేట్ బ్యాంకులు బాగా పడ్డాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్లు, బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా ఫాలో అవడం జరిగింది. రేపు బుధవారం ఇప్పుడు ఏవైతే బాగా పెరిగినాయో అవి పడతాయి. ఎప్పుడైతే ఈరోజు బాగా పడినాయో అవి రేపు పొద్దున్న పెరుగుతాయి. మళ్ళీ వీక్లీ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, వీక్లీ నిఫ్టీ మళ్ళీ ఓపెనింగ్ ఉంటుంది రేపు బుధవారం, మళ్ళీ పచ్చగా చూపిస్తారు. మన పని ఏంది, మళ్ళీ గురువారం వచ్చేటప్పటికి బీఎస్సీ సెన్సెక్స్ వీక్లీ క్లోజింగ్ ఉంటుంది, మళ్ళీ అప్పుడు ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. మన పని ఏంటిదిగా, ఏ సెక్టార్లు పెరుగుతున్నాయి, ఏ రోజు పెరుగుతున్నాయి. ఇప్పుడు సోమవారం నిన్న మార్కెట్లు బాగా పెరగడం జరిగింది. అయితే వీటన్నిటితో పాటు ఎఫ్ఐఎల్ కంటిన్యూగా ఇప్పటికి కూడా అమ్ముతూనే ఉన్నారు. అదొకటి మనం గమనించాలి. ఈ అన్నీ కూడా అంటే ఈ ట్రంప్ సుంకాలు, టారిఫ్లు ఇవన్నీ జరిగేంత వరకు మన మార్కెట్లు ఒకరోజు పెరిగినా ఒకరోజు తగ్గినా ఓవరాల్గా వాల్యూ ఉన్న స్టాక్స్ వాల్యూనే ఉంటాయి. మళ్ళీ మనం తర్వాత ఆటోమేటిక్గా
ఉంటుంది. ఇప్పుడు ఎందుకు అంటున్నా అంటే ఇంకొకటి అమెరికా మార్కెట్లు నిన్న సెలవు ఇవ్వటం జరిగిందా, లేబర్ డే అంటారు అక్కడ. లేబర్ డే అంటే మనకి మే డేట్లో అమెరికాలో లేబర్ డే అనమాట. ఇది మనం గమనించాలి. తర్వాత ఇప్పుడు మనము ఏవైతే మీరు ఇవన్నీ కనుక అంటే చూసినట్లయితే మనకు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు వరల్డ్ మార్కెట్లు మైనస్లో ఉన్నాయి. ఈ ట్రంప్ సుంకాలు టారిఫ్లతోటి మన మార్కెట్లు ఫాల్లో ఉండటం ఇది జరుగుతుంది. ఇప్పుడు మనం గమనించినట్లయితే యుఎస్ మార్కెట్లు, ఇప్పుడు యూరోప్ మార్కెట్లు కూడా మైనస్లోనే ఉన్నాయి, నడుస్తూ వచ్చినాయి. ఇప్పుడు మిగిలిన మార్కెట్లు అంటే ఏషియన్ మార్కెట్లు ఏవైతే అన్నీ క్లోజ్ అయినాయి, అవన్నీ పెద్దగా ఫ్లాట్గానే క్లోజ్ అయినాయి. అందుకని మన మార్కెట్లు, యూరోపియన్ మార్కెట్లు ఎప్పుడైతే మైనస్లో ఓపెన్ అయినాయో మన మార్కెట్లు కూడా మైనస్లోనే క్లోజ్ అవ్వడం జరిగింది. కానీ వాల్యూ ఉంది, స్ట్రాంగ్ ఉన్నాయి. ఎందుకు అంటే అడ్వాన్సెస్ డిక్లైన్స్ కనుక మనం చూసినట్టయితే అడ్వాన్సెస్ ఎక్కువ ఉన్నాయి, డిక్లైన్స్ తక్కువ ఉన్నాయి. కానీ సెన్సెక్స్ నిఫ్టీ మాత్రం పడటం జరిగింది. సెన్సెక్స్ నిఫ్టీ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి 30 షేర్లు 50 షేర్లలోనే వాటి యొక్క ఎఫెక్ట్ ఉంటుంది, మిగిలిన వాటితో పని లేదు. కాబట్టి మనం ఏం చూడాలి, సెన్సెక్స్ నిఫ్టీ కంటే కూడా మన స్టాక్స్ వాల్యూ ఉన్నాయా లేవా, అది పెరిగిందా లేదా అనేదే చూడాలి మనం. ఇది సింపుల్గా నేను ఈరోజు నా నుంచి విశ్లేషణ. ఇదంతా కూడా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ పర్పస్ మాత్రమే. ఇలా మీకు డైలీ అప్డేట్ చేయడం జరుగుతుంది. మీకు ఏదైనా అనిపిస్తే మీరేం చేయాలి, దయచేసి కాల్ చేయవద్దు, మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెడితే దాన్ని బట్టి మనము డిస్కస్ చేద్దాం. ఉంటా. థ్యాంక్ యూ. సెలవు.